కాపాడండి, నాకెవరైనా సాయం చేయండి ప్లీజ్. కాపాడండి. జలకన్య జలకన్య పతులు జలకన్యే కదా? నిజమే మోటు, తను నిజంగా జలకన్యే. ఇది ఎలా సాధ్యం? ఇలాంటి జలకన్యలు కథల్లోనే కదా ఉంటారు. నాకు తెలియదు గానీ మన సాయం అడిగింది. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, చేపలు పట్టుకున్నారా లేదా? జలకన్యను పట్టుకున్నాం. అంటే నా ఉద్దేశం, ఇప్పుడే జలకన్యను చూసాం. తను మా సహాయం కోరింది. లగైతు మర్మేడా, మమ్మల్ని వెర్రి వెంగళప్పల్ని చేస్తున్నావా? మీరిద్దరూ భలే కామెడీ చేస్తారే. ఏమిటి, మర్మేడ్ కనిపించిందా? మిమ్మల్ని సాయం కోరిందా? సారీ, వెరీ సారీ, మమ్మల్ని బయటకు లాగండి. మోటు మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, నేను నీ మాటల్ని నమ్ముతున్నాను. పదండి, మనం సముద్రంలోకి వెళ్లి మర్మేడ్ని చూసొద్దాం. నిజంగానా? ఎవరైనా కాపాడండి. అదిగో అది చూడండి, ఆ జలకన్య మమ్మల్ని సహాయం కోరింది. ఇది మన మానవ జాతికే గౌరవ సమస్య. మీరేమంటారు? లగైతు, నువ్వు అన్నది నిజమే. ఒకవేళ లాబ్స్టర్ మన నలుగురిని చంపేసిందే అనుకో, మానవ జాతి అంతా అవమానంతో కృంగిపోతుంది. కాబట్టి మేము ఎస్కేప్ అయిపోతున్నాం. నేను చెప్పింది మిమ్మల్ని ఎస్కేప్ అవ్వమని కాదు, తనని ఎస్కేప్ చేయించమని. చేతిలో స్పేర్ గన్ ఉంది కదా, దీన్ని ఉపయోగిద్దాం. కాపాడండి. పెద్దన్నయ్య, నువ్వే కాపాడాలి. పతులు, నువ్వైనా కాపాడు. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. లగైతు, పుస్తకాల్లో చదివాను, కథలు చెప్తుంటే విన్నాను, కానీ జలకన్య నిజంగానే ఉందన్న విషయం నాకిప్పుడే అర్థమైంది. వీళ్ళందరూ నా స్నేహితులు. పతులు, డాక్టర్ జట్కా, గసిటరాం. ఇక నా పేరు మోటు. నా పేరు మేరీ. ఈ రాక్షస సైన్యం వల్ల మా జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి. వీళ్ళ నాయకుడు జింగా మా నాన్నగారిని ఎక్కడో బంధించాడు. దయచేసి మాకు సాయం చేయండి ప్లీజ్. అమ్మడు అమ్మడు, నువ్వు అలా ఏడవకు. మేము నిన్ను కాపాడే వెళ్తాం. ఏమిటి, చేద్దామా? నువ్వు మాట ఇచ్చేసావు కదా, కాపాడే తిరిగి వెళదాం. ఓ మోటు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అరే మిత్రమా, నా సహోదరా, మేం కూడా సాయం చేయడానికి నీ వెంటే వస్తాం. లగైతు, అంటే ఈ జల ప్రపంచాన్ని నుంచి భూ ప్రపంచానికి వెళ్లే అవకాశమే లేదన్నమాట. ఇదే మేము నివసిస్తున్న నగరం. ఒకానొక కాలంలో ఈ నగరం చాలా చాలా అందంగా ఉండేది. పాడండి 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 పాడండి. అదిగో వాడు నా ముద్దుల తమ్ముడు లక్కీ. వాడు హాకీ చాలా బాగా ఆడతాడు. అద్భుతం. అంటే మీరు హాకీ కూడా ఆడతారా? భూలోకంలో మానవులు ఏ ఏ ఆటలు ఆడతారో ఆ ఆటలన్నీ మేము ఇక్కడ ఆడుకుంటాం. అలాగే మీరు ఏమేం భాషలు మాట్లాడతారో ఆ భాషలన్నీ కూడా మేము మాట్లాడగలం. వీళ్ళందరూ నా స్నేహితులు. నన్ను వెంబడిస్తున్న జింగా సైనికుల బారి నుంచి కాపాడారు. అంతేకాదు మనకి సాయం చేస్తారంటున్నారు కూడా. మోటు, ఇతను నా తమ్ముడు లక్కీ. తను నా చెల్లెలు చెరి. ఇతని పేరు మోటు. పాతులు డాక్టర్ జట్కా. ఇతనేమో గసిటేరాం. అయ్యయ్యా, మోటనయ్య రా, హాకీ ఆడదాం. మేము సిద్ధమే, కానీ ఈ సీ హార్స్ మీద ఎలా స్వారీ చేయాలి? మీరు భూమి మీద ఎలా స్వారీ చేస్తారో అచ్చు అలాగే స్వారీ చేయాలి. అయితే మొదలు పెడదామా గేమ్? ఏమంటావు పతులు? వెళ్ళి ఆడదాం. నా వల్ల కాదు బాబు, నేను రాను. నేను మేరీ దగ్గర ఉంటాను. నేను కూడా రాను. జింగా సైనికులు దాడి చేస్తున్నారు. వాళ్ళు ఇటువైపే వస్తున్నారు.
అరే అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మోటు ఎంత గొప్ప వీరుడో ఒకే ఒక్క దెబ్బతో జింగా సేనాపతిని నేల కూల్చాడు. ఏమిటి ఇప్పుడు వాళ్ళందరూ పారిపోతారా? ఇప్పుడు కట్టెలు తెచ్చుకున్న కోపంతో దాడి చేస్తాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. వీరాది వీరుడైన మోటు వాళ్ళ అంతు చూస్తాడు. పదండి పదండి. అమ్మా తల్లి ఆగమ్మా, ఆగు ఆగు ఆగు. అరే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగు. అయ్యో అయ్యో. మన గుర్రాల మీద స్వారీ చేయడం మోటు ఎంత త్వరగా నేర్చేసుకున్నారో. ఆ గుర్రాల వేగం చూడు, వేగం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. కానీ ఆగు ఆగు అంటున్నాడు కదా. సీ హార్సుల్ని ఆగు ఆగు అంటుంటే ఇంకా వేగంగా వెళ్తాయి. లగాయతు ఇక మోటు పని అయిపోయింది. మోటు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు ఆగు ఆగిపో. అక్కడే ఆగు, నేను వస్తున్నాను. బదులు కాపాడు కాపాడు కాపాడు. అయ్యో మోటు నన్ను కాపాడు కాపాడు. అద్భుతం, మోటు ఎదురుదాడి చేస్తున్నారు. ఆ గుర్రాన్ని అదుపు చేయడం కూడా నేర్చేసుకున్నారు. కానీ మోటు కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు కదా. లేదు లేదు, ఆయన పాడండి పాడండి అని అరుస్తున్నారు. మనం పాడండి పాడండి అని అరిస్తే సీహార్సులు ఎటువైపు నుంచి వచ్చాయో వెనక్కి తిరిగి అటువైపే వెళ్తాయి. అది విషయం. లగాయతు మోటు పతులుల్ని ఆ పైవాడు కూడా కాపాడలేడు. బతికిపోయాం. పతులు వాళ్ళందరూ పారిపోయారు. దేవుడి దయ మన మీద ఉంది కాబట్టి మనం బతికిపోయాం. మోటు పతులు జిందాబాద్, మోటు పతులు జిందాబాద్. మోటు నువ్వు చాలా గొప్ప వీరుడివి. పతులు నువ్వు చాలా మంచి స్నేహితుడివి. మోటు కష్టాల్లో ఉన్నా అతన్ని ఆదుకుంటున్నావు. మీరిద్దరూ వెళ్లి ఆ జింగాని అంతం చేసేయండి. మా నాన్నగారిని కాపాడి తీసుకురండి. ఈ జలమూలికలు తినండి. వీటిని తిన్నారంటే మీరు మాలాగే నీళ్లలో కూడా ఊపిరి తీసుకోగలుగుతారు. మాలాగే మాట్లాడగలుగుతారు కూడా. తీసుకోండి. పతులు పారిపోవటానికి ఇదే సరైన సమయం. అందరూ ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నారు. పారిపోతేనే ప్రాణాలు దక్కుతాయి. ఇప్పుడు మనకి నీళ్లలో ఊపిరాడుతుంది కాబట్టి ఈజీగా తప్పించుకోవచ్చు. స్నేహితులారా, మోటు పతులు మా నాన్నగారిని కాపాడడానికి ఒంటరిగానే వెళ్లారు. మనం కూడా వాళ్ళకి సాయం చేద్దాం. ఇది మన పోరాటం. అందరూ మీ మీ ఆయుధాలు తీసుకుని రండి. ఈ మోటు పతులు ఇద్దరు ఏదో ఒక రోజు మనల్ని పైకి పంపించేస్తారు. గుర్రం వేగాన్ని పెంచడానికి మాత్రమే ఆగు ఆగు అని అరు. అనవసరంగా ఆగు అని మాత్రం అనకు. అలాగే అలాగే. ఇప్పుడు ఈ గుర్రాన్ని తోలటానికి కోడ్స్ అన్ని నాకు తెలిసిపోయాయి. హర్ హర్. ఈ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయింది. ప్రశాంతంగా ఉంది. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. కాపాడండి. ఎవరైనా కాపాడండి. మోటు, ఎవరైనా? మీరు మ్యారీ వాళ్ళ నాన్నగారా? అవును బాబు, కానీ ఇంతకీ మీరిద్దరూ ఎవరు? నేను చెప్తాను. నేను నీ పాలిట ఏమోన్ని. ఈ యముడి పేరేంటో తెలుసా? జిందా. ఎవరు సింగరా? ఆగండి. మోటు పతులు మన రాజుగారిని విడిపించేశారు. ఇక మనకి ఎలాంటి భయమూ లేదు. దాడి చేయండి. ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. దాడి చేయండి.
మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను. ఇవాళ ఖచ్చితంగా పెద్ద పెద్ద చేపలు నా వలలో పడటం ఖాయం. కాపాడండి. ఇక వాడు పని అయిపోయింది. ఏ 5 స్టార్ హోటల్ టేబుల్ మీదో హై క్లాస్ ఫుడ్ గా దర్శనమిస్తాడు. మోటు పతులుకి జై! మోటు పతులుకి జై! మోటు పతులుకి జై! మిత్రులరా, మోటు పత్రులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నాతో పాటు మన సామ్రాజ్యాన్ని కూడా కాపాడారు. కనుక మన సంప్రదాయం ప్రకారం నా కుమార్తెలను వీరికిచ్చి పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఏంటి? మోటుని పెళ్లి చేసుకోబోయేది మేరీ, పత్రుల్ని పెళ్లి చేసుకోబోయేది చేరి. అంతేకాదు, వారిద్దరిని ఈ రాజ్యానికి రారాజుల్ని చేస్తున్నాను. ఏమంటారు?